గత 4 ఎపిసోడ్స్‌లో హనుమంతుడు సముద్రాన్ని ఎలా దాటాడు, ఆ దారిలో ఎదురైన కంఫర్ట్ జోన్ అనే మైనాకుడు, ఈగో అనే సురస మరియు టాక్సిక్ శత్రువు అయిన సింహకుని ఎలా హ్యాండిల్ చేశాడో చూసాం. ఫైనల్‌గా మన హనుమంతుడు 100 యోజనాల సముద్రాన్ని దాటేసి లంకా నగరానికి ఎదురుగా ఉన్న లంబ అనే పర్వతం మీద కాలు మోపాడు. టార్గెట్ ఎలా రీచ్ అయ్యాడనేది ప్రీవియస్ ఎపిసోడ్‌లో చూసాం. సో, నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు సెవెన్ సెన్స్. నేను మీ సతీష్‌ని మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చేసాను. సాధారణంగా మనం ఏదైనా ఒక పెద్ద లక్ష్యాన్ని చేరుకోగానే లేదా ఒక కొత్త ఆఫీస్‌లోనో, కొత్త బిజినెస్‌లోనో అడుగుపెట్టగానే ఒక రకమైన ఎక్సైట్‌మెంట్ వచ్చేస్తుంది. నేను సాధించేశాను, ఇక దూసుకుపోవడమే అని హడావిడి చేస్తాం. కానీ హనుమంతుడు అలా చేయలేదు. లంకను చూడగానే వెంటనే లోపలికి పోకుండా అక్కడే ఆగిపోయాడు. అసలు పగలు మొత్తం వెయిట్ చేసి రాత్రిపూట లంకలోకి ఎందుకు వెళ్ళాడు? లంకా నగరానికి కాపలాగా ఉన్న లంకిని చూసి ఆయన కోపాన్ని ఎందుకు కంట్రోల్ చేసుకున్నాడు? లంకిని కుడి చేత్తో కాకుండా కేవలం ఎడమ చేత్తో మాత్రమే ఎందుకు కొట్టాడు? దీని వెనుక ఉన్న ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మరియు పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఏంటో ఈరోజు డీకోడ్ చేద్దాం. త్రికూట పర్వతం మీద ఉన్న లంక నగరాన్ని చూశాడు హనుమంతుడు. అది మామూలు నగరం కాదు. బంగారు కోటలు, ఎత్తైన భవనాలు, ఎక్కడ చూసినా రాక్షస వీరులు ఆయుధాలతో కాపలా కాస్తున్నారు. అది చూసి హనుమంతుడు ఒక లెక్క వేసుకున్నాడు. నేనిప్పుడు వచ్చిన ఈ కోతి రూపంలోకి వెళ్తే రాక్షసులు వెంటనే గుర్తుపట్టేస్తారు. ఒకవేళ నన్ను పట్టుకుంటే నేను వాళ్ళందరినీ చంపగలను. నాకా బలం ఉంది. కానీ ఇక్కడ నా లక్ష్యం వాళ్ళని చంపడం కాదు. సీతమ్మ తల్లిని వెతకడం. రాక్షసులతో యుద్ధం చేస్తే టైం వేస్ట్ తప్ప ఇంకేముండదు. సో, నా అసలు పని పక్కదారి పడుతుందని ఆలోచించాడు. చూశారా మిత్రులారా? దీన్ని క్లారిటీ ఆఫ్ పర్పస్ అంటారు. మీరు ఒక కొత్త మార్కెట్‌లోకి వెళ్ళినప్పుడు లేదా ఒక కాంపిటీషన్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయినప్పుడు అనవసరమైన గొడవల్లో తల తూచకూడదు. సైలెంట్‌గా ఫీల్డ్‌ని అబ్జర్వ్ చేయాలి. అందుకే హనుమంతుడు తన రూపాన్ని ఒక చిన్ని పిల్లి అంత సైజు మార్చుకున్నాడు. పగలు లోపలికి వెళ్తే దొరికిపోతారని సూర్యాస్తమయం అయ్యేదాకా ఓపికగా ఎదురుచూశాడు. చీకటి పడ్డాక ఎవరికీ కనిపించకుండా లంక ద్వారం వద్దకు వెళ్ళాడు. ఇది అసలైన స్ట్రాటజీ అంటే. అడుగు పెట్టగానే అరుచుకుంటూ వెళ్ళడం కాదు. సైలెంట్‌గా సిస్టమ్‌ని స్టడీస్ చేయడం ఇంపార్టెంట్. అలా చిన్న పిల్లి సైజులోకి రాత్రి పూట లంకలోకి అడుగు పెడుతున్న హనుమంతుడిని సడన్‌గా ఒక భయంకరమైన గొంతు ఆపింది. ఎవరు నువ్వు? రావణాసుడు పరిపాలిస్తున్న ఈ లంకలోకి దొంగలాగా ప్రవేశిస్తున్నావు అని అరుస్తూ ఒక రాక్షసి ఎదురుగా నిలబడింది. ఆమె పేరే లంకిని. ఆమె సాక్షాత్తు ఆ లంక నగరానికి అది దేవత. అంటే గేట్ కీపర్ లాగా. హనుమంతుడు ఏమాత్రం భయపడకుండా, నేను ఒక అడవి కోతిని. ఈ లంకా నగరం చాలా అందంగా ఉందని విన్నాను. అందుకే చూసి వెళ్దామని వచ్చాను. లోపలికి వెళ్ళి చూసి మళ్ళీ నా దారి నేను వెళ్ళిపోతాను. నాకు దారివ్వు అని చాలా కూల్‌గా అడిగాడు. కానీ లంకినికి కోపం వచ్చింది. నన్ను దాటి నువ్వు లోపలికి వెళ్ళలేవు. నేను లంకాధికారిని అంటూ హనుమంతుడిని తన చేత్తో గట్టిగా ఒక దెబ్బ కొట్టింది. ఇప్పుడు హనుమంతుడి స్థానంలో మీరుంటే ఏం చేస్తారు? 100 యోజనాల సముద్రాన్ని అవలీలగా దాటిన మహావీరుడు ఆయన. ఒక రాక్షసి వచ్చి తనని కొట్టేసరికి మామూలుగా అయితే ఈగో హర్ట్ అవుతుంది. బ్లడ్ బాయిల్ అయిపోతుంది. నన్నే కొడతావా అని ఆమెను పీక పిసికి పక్కన పడేయగలడు కదా! కానీ హనుమంతుడు అక్కడ తన ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ని వాడాడు. తన కోపాన్ని సెకండ్స్‌లో కంట్రోల్ చేసుకున్నాడు. ఈమె నన్ను కొట్టింది. నేను తిరిగి గట్టిగా కొడితే ఈమె చనిపోతుంది. కానీ ఈమె ఒక స్త్రీ. ఎంత రాక్షసి అయినా ఒక స్త్రీని చంపడం ధర్మం కాదు. పైగా ఈమె కాపలా బాధ్యత చూసుకునే ఒక ఎంప్లాయీ మాత్రమే. నా శత్రువు రావణుడు, ఈమె కాదు అని డిసైడ్ అయ్యాడు. అందుకే పిడికిలి బిగించలేదు. కుడి చేతిని అసలే వాడలేదు. ఎడమ చేతి వేళ్ళను ముడిచి ఆమె మీద చిన్న ఒక దెబ్బ వేశాడంతే. ఆ చిన్న దెబ్బకే ఆ లంకిని ఎగిరి కింద పడి రక్తం కక్కుతూ కళ్ళు తేలేసింది. బొక్కలు ఇరిగిపోయాయి. దీని వెనుక ఉన్న సైకాలజీని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మిత్రులారా. రెస్పాండ్, డోంట్ రియాక్ట్. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు మీ కోపాన్ని మొత్తం వాళ్ళ మీద చూపించకూడదు. మీ రియాక్షన్‌ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దోమని చంపడానికి బ్రహ్మాస్త్రం వాడకూడదు కదా! ఆ లంకిని స్థాయికి ఆ ఎడమ చేతి దెబ్బ చాలని హనుమంతుడికి తెలుసు. ఆ దెబ్బతో లంకినికి మైండ్ బ్లాక్ అయిపోయింది. తన తప్పు తెలుసుకుంది. ఆమె గతంలో బ్రహ్మదేవుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఎప్పుడైతే ఒక వానరుడి దెబ్బకి నువ్వు కింద పడతావో అప్పుడే లంకకు, రావణుడికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయిందని తెలుసుకో అని బ్రహ్మదేవుడు చెప్పాడు. వెంటనే లంకిని చేతులు జోడించి, ఓ మహావీర! నువ్వు ఎవరో నాకు అర్థమైంది. ఈ లంకా నగరానికి వినాశకాలం మొదలైంది. ఇక నిన్నెవ్వరూ ఆపలేరు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని దారిచ్చేసింది. ఈ విధంగా లంకిని అనే మొదటి అడ్డంకిని తన బ్యాలెన్స్ మైండ్‌తో దాటేసి లంకలో అడుగుపెట్టాడు మన రియల్ హీరో హనుమాన్. చూసారుగా ఫ్రెండ్స్, మన లైఫ్‌లో కూడా మనం కొత్త మార్కెట్‌లోకి అడుగుపెట్టేటప్పుడు సిస్టమ్‌ని స్టడీ చేయడం నేర్చుకోవాలి. ఎవరైనా మనల్ని రెచ్చగొడితే అనవసరంగా ఫుల్ ఎనర్జీని వాడకుండా క్యాలిక్యులేటెడ్‌గా రెస్పాండ్ అవ్వడం నేర్చుకోవాలి. ఈ 2 క్వాలిటీస్ సక్సెస్‌కి చాలా ఇంపార్టెంట్. ఇక్కడితో సుందరకాండలోని 5థ్ ఎపిసోడ్ పూర్తయింది. గేట్ పాస్ దొరికేసింది. హీరో శత్రువుల అడ్డాలోకి ఎంటర్ అయ్యాడు. ఇక ఇక్కడి నుండి మొదలవుతుంది అసలైన మైండ్ గేమ్.
కోట్లాది మంది ఉన్న ఆ లంకలో ఎక్కడో దాచిన సీతమ్మను ఒక్క రాత్రిలో ఎలా వెతకాలి? ఒక్కో ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఆయన చూసిన దృశ్యాలేంటి? మనకు ఎంతో నిరాశ కలిగినప్పుడు దాన్ని సెకండ్స్‌లో ఎలా అధిగమించాలి? ఇవన్నీ మన 'సుందరకాండ' సిరీస్‌లోని రాబోయే ఎపిసోడ్స్‌లో చూడబోతున్నాం. ఎపిసోడ్ 6 అయితే నీ థింకింగ్ ప్రాసెస్‌ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ వీడియోకి లైక్ కొట్టడం అండ్ ద 7 సెన్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ లైఫ్‌లో మీరెప్పుడైనా ఈ లంకిని ఇలాంటి సిట్యుయేషన్ అదే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఫేస్ చేశారా? కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. దిస్ ఈజ్ సతీష్ సైనింగ్ ఆఫ్. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.